బిగ్ బాస్ని మీరు లైవ్ చూస్తూ ఉంటారా, డైలీ ఎపిసోడ్ చూస్తారా? ఈ రెండిట్లో కామెంట్ చేయండి. ఎక్కువ మంది లైవ్ చూసేవాళ్ళు ఎవరు, ఎక్కువ మంది డైలీ ఎపిసోడ్ చూసేవాళ్ళు ఎవరు తెలుసుకోవాలి. సో మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. కనీసం 500 కామెంట్స్ టార్గెట్ పెట్టుకున్నా దయచేసి ఇవ్వండి. లైక్ అడగట్లా, సబ్స్క్రైబ్ అడగట్లా, కామెంట్ మాత్రం అడుగుతున్నా. దయచేసి నా కోసం ఒక కామెంట్ ఇవ్వండి. నిన్న అత్యంత సోది ఎపిసోడ్ కంప్లీట్ అయిన తర్వాత ఈ ఇంద్రజిత్ కామ్జిత్ అనే క్యారెక్టర్ని తీసుకొచ్చి దాన్ని అట్లా పొడిగించుకుంటూ ఇంట్లో దాక్కున్నా అంటే పాయింట్ లేదు అసలు. వాళ్ళు ఎందుకు వచ్చారు ఇంట్లోకి ఎవరన్నా చెప్పగలరా? వీళ్ళని పట్టుకోవడానికి వచ్చేవారున్నారు. వాళ్ళు ఫస్టే దొరికిపోయారు. కళ్ళ ముందు నుంచి వెళ్తున్నా అమర్దీప్ పట్టుకోలేకపోయాడు. దూరం నుంచి చూసి ఇంద్రజిత్ పట్టుకున్నా కూడా వాళ్ళకి సంబంధించి ఏ రకమైన ఇష్యూ లేదు. తర్వాత మళ్ళీ వెళ్ళి ముసలి వాళ్ళలాగా గెటప్లో ఉన్న వాళ్ళిద్దరు వెళ్ళి మళ్ళీ దాక్కున్నారు. వీళ్ళు లోపల తీసుకెళ్ళి ఇన్వెస్టిగేషన్ అసలు పాయింట్లెస్ కాన్సెప్ట్. అసలు లోపల తీసుకురావడమే పాయింట్లెస్. సరే పాయింట్లెస్గా వచ్చిన ఎంతో కొంత ఫన్ కామెడీ క్రియేట్ చేయాలంటే నేను అనుకున్నట్టు ఐప్రాది లాంటి వాళ్ళు, అవినాష్ లాంటి వాళ్ళు, కామెడీ చేసేవాళ్ళు, స్కిట్ ఐడియా ఉన్న వాళ్ళు వస్తే బాగుంటుంది. ఏంటో అసలు ఎందుకు వచ్చారు కూడా తెలియదు. అమర్దీప్ గోల్లో ఉంటాడు, ఇంద్రజిత్ అసలు ఇద్దరి మధ్య సింక్ కూడా ఉండదు. సరే ఇద్దరు వచ్చారు, ఏదో హడావుడి చేశారు. మొత్తానికి లాస్ట్లో రాముని ఎత్తుకెళ్తామని హడావుడి చేశారు. కాసేపు రీతుకు ఒక టాస్క్ ఇచ్చారు, కిల్ అని. తన మాదిరి కటౌట్ మీద కనుక రాస్తే నువ్వు కెప్టెన్సీ కంటెంటర్ అవుతావు. చాలా ఈజీ థింగ్ అది. తనుజకు కూడా ఏదో పెట్టారబ్బా, చాలా ఈజీగా కెప్టెన్సీ కంటెంటర్ అయిపోయేది ఏదో పెట్టారు తనుజకి. అలాగే రీతును కావాలని పనిగట్టుకుని బిగ్ బాస్ వీళ్ళిద్దరిని కెప్టెన్సీ కంటెంటర్ చేసినట్టు ఉంది తప్ప అక్కడ ఏం లేదు. సరే అయిపోయింది. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత చంద్రన జైల్లో పెట్టారు. ఫస్ట్ వీళ్ళు తీసుకుని అరెస్ట్ చేసి తర్వాత ఇంకా రాముని తీసుకెళ్ళిపోతామని అడావుడు చేశారు. ఆ తర్వాత రాముని కూడా వదిలేశారు. వీళ్ళు కూడా పాటకి మంచి డ్యాన్స్ చేసేసి ఇంకా ఇంట్లోంచి క్లోజ్ చేసి వెళ్ళిపోయారు. అయిపోయింది కదా. ఈ లోపు అయేషాకి డాక్టర్ పిలిచి డెంగీ కన్ఫర్మ్ అయిందని, పాజిటివ్ ఉందని చెప్పాడు. తన సిచ్యువేషన్ ఇట్లా ఉంది, హెల్త్ బాగాలేదని. బిగ్ బాస్ ఫర్దర్గా ఏం చెప్పాలో చెప్తారు నీకు అన్నారు. నిన్న రాత్రి జరిగినటువంటి ఇష్యూ ఇంకా నడుస్తూనే ఉంది. రీతుకిను డిమోన్ పవన్కి మధ్య అట్లా నడుస్తూనే ఉంది. అది రమ్యకి కూడా అట్లా ఎక్స్టెండ్ అయింది. ఆ తర్వాత ఇక బిగ్ బాస్ అయేషాని పిలిచి అంటే ఈ లోపు ఒక చిన్న స్కిట్ వేశారు. తనుజను ఇమాన్యుయల్ కలిసి పెద్ద కామెడీ ఏం పండలేదు దాంట్లో. ఇమాన్యుయల్ స్కిట్లు ఇద్దరు బాగుండు, ఇప్పుడు ఏం బాగోట్లా. తర్వాత అయేషాని పిలిచి క్లియర్ కట్గా అమ్మాయిని వెళ్ళిపోవాలని, హెల్త్ బాగాలేదు కాబట్టి అని చెప్పాడు బిగ్ బాస్. అమ్మాయి అందరికీ బాయ్ చెప్పేసి వెళ్ళిపోయింది. చాలా ఎమోషనల్ అయింది. రమ్య దగ్గరికి చూసి రమ్యకి థ్యాంక్స్ చెప్పి నన్ను చాలా బాగా చూసుకున్నావు రమ్య, నేను మిస్ అవుతానని చెప్పింది. వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే వీళ్ళందరినీ నించోబెట్టినప్పుడు కిల్ అనేటువంటి టాపిక్ తెర మీద తీసుకొచ్చాడు బిగ్ బాస్. తీసుకొచ్చి తనుజ రీతు ఏదైతే తన కటౌట్ మీద రాసిందో ఆ విషయాన్ని చెప్పాడు బిగ్ బాస్. ఇక మాధురి తీసుకోలేకపోయింది, ఆ విషయాన్ని యాక్సెప్ట్ చేయలేకపోయింది. మాధురి తన కటౌట్ మీదే రాసింది, తన కంటెంటర్షిప్ తనకి వెళ్ళిపోయిందని మాధురికి ఆబ్వియస్లీ కోపం వచ్చింది, పిచ్చి కోపం వచ్చింది. సో ఇక తనూజాని వేరే రీజన్ వల్ల కూడా బిగ్ బాస్ చేసేసాడు కంటెంటర్ కింద. సో తనూజ డబ్బులు పనిచేయాలి, తనూజ రీతు డబ్బులు కూడా పనిచేయాలి. రీతు ఏమో డబ్బులు అనేది తీసుకెళ్ళి ఒక 100 రూపాయలు తగ్గించు ఎంతో డిమోన్ పవన్కి ఇచ్చి ఎంతో తగ్గించి ఇచ్చింది. ఎగ్జాక్ట్గా గెలవడానికి కంటెంటర్షిప్ అవ్వడానికి తగ్గట్టుగా ఉన్న 100 రూపాయలు తగ్గించి ఇచ్చిందని ట్విట్టర్లో టాక్. కానీ నాకైతే మిగతా వాళ్ళ దగ్గర అందరి దగ్గర ఎంత ఉందో తనుజ రీతుకు తెలియదు కదా అని నా పాయింట్. సార్ తనుజ మిగతా వాళ్ళందరికీ డబ్బులు పనిచేసింది. అట్లా అందరూ తమ డబ్బులు అన్నీ డిస్ట్రిబ్యూట్ చేసేసుకోగా అల్టిమేట్గా కెప్టెన్సీ కంటెంటర్స్గా ఇమాన్యుయల్, నిఖిల్, తనుజ, ఇంకోళ్ళు ఎవరో పవన్ కళ్యాణ్, ఇంకోళ్ళు ఎవరో వచ్చి కెప్టెన్సీ రీతు ఎలాగో ఉందో ఆబ్వియస్లీ. సో కెప్టెన్సీ కంటెంటర్స్ అయ్యారు. ఆ తర్వాత నుంచి మొదలైంది రచ్చ. రెండు విషయాలు ఇక్కడ అంటే ఇద్దరి మధ్య డిస్కషన్ ఏంటంటే డిమోన్ పవన్కి అండ్ రీతుకి ఇదే గోల్ సరిపోయింది వాళ్ళు మొత్తం. ఏమంటాడంటే రీతు ఏమంటుందంటే, నేను నీ దగ్గరికి వచ్చి, నేను వేరే టీం అయినా కూడా నీ దగ్గరికి వచ్చి డబ్బులు ఇచ్చాను కదా, ఆ టైంలో నువ్వు కూడా కొంచెం నన్ను గట్టిగా అడిగితే చూసే వాళ్ళకి కూడా బాగుంటుంది, మా టీం వాళ్ళకి బాగుంటుంది నేను ఇచ్చాను రీజన్, ఆడియన్స్ కూడా చూడడానికి అడిగితే ఇచ్చిందిలే అనే రీజన్ ఉంటుంది కదా అంటది ఇతను. ఈ అమ్మాయి ఉంటుంది రీతు. డిమోన్ పవన్ పాయింట్ ఏంటంటే అసలే దొంగల టాస్క్, దీంట్లో నేను అడిగేది నువ్వు ఇవ్వాలనుకుంటావు నువ్వు ఇస్తావు, బయటికి నేను అడుక్కునేలాగా బతిమాలుకునేలాగా ప్రొజెక్ట్ అవ్వడం నాకు ఇష్టం లేదు, అట్లా ఇచ్చిన డబ్బులు నాకు వద్దు కూడా వద్దు అంటాడు ఇతను. ఎందుకంటే రమ్య ఆల్రెడీ వేసి పెట్టింది ఇతను మైండ్లో, ఆ అమ్మాయి మీద డిపెండ్ అయ్యి నువ్వు వాడుతున్నావు అని. దాన్ని బేస్ చేసుకుని ఇద్దరు అరుచుకుని రచ్చ చేసుకున్నారు. చివరికి మళ్ళీ దాన్ని తీసుకొచ్చి రూమ్లో పెట్టారు. రూమ్లో బ్లైండ్ చేస్తున్నారు బయట మొత్తం క్లీన్ చేయడానికి. అప్పుడు అందరు కలిసి ఒకే చోట ఉన్నారు. అప్పుడు మళ్ళీ టాపిక్ తీసుకొచ్చింది. ఎవరు తీసుకొచ్చారు? తనూజ తీసుకొచ్చింది. తనూజ వరి తీసుకొచ్చి తెలుసో తెలియదు చాలాసార్లు. డిమోన్ పవన్ ఏదో అనుభవింది, తన పాయింట్ అర్థం కావట్లేదు నీకు అన్నట్టు. అక్కడ మళ్ళీ అట్లా రేగి మాధురికిను రీతుకి మధ్య చాలా పెద్ద గొడవ జరిగింది. వీళ్ళిద్దరూ ఏ లెవెల్ పీపుల్ అంటే నాకు చూడటానికి మంచినీళ్ళ దగ్గర బిందెలు కొట్టుకుంటారు కొంతమంది ఆంటీలు, అందరు కాదు, కొంతమంది మాస్ ఆంటీలు. వాళ్ళు కరెక్ట్ సరిపోతారు వాళ్ళిద్దరు, రీతు అండ్ మాధురి. వాళ్ళ ఒరిజినాలిటీ
ఒరిజినల్ రంగులు బయటపడితే మాత్రం దానికి వాళ్ళు కరెక్ట్గా సరిపోతారు. ఆ తర్వాత స్టార్ట్ అయింది కెప్టెన్సీ టాస్క్. ఈ ఎవరైతే వీళ్ళు ఉన్నారో కెప్టెన్సీ కంటెండర్స్ నిఖిల్, దివ్య, రీతు, తనూజ, ఇమ్మాన్యుల్, ఈ ఐదుగురేగా. ఈ ఐదుగురు ఒక క్యాప్ పెట్టారు. ఆ క్యాప్లోకి వీళ్ళు వెళ్ళి పట్టుకోవాలి. వీళ్ళతో పాటు ఎవరు ఉన్నాడు, ఇంకొకడు ఉన్నాడు, కళ్యాణ్ ఉన్నాడు. ఓకే, కళ్యాణ్ కూడా ఉన్నాడు. సో ఫస్ట్ నిఖిల్ పట్టుకొని దాన్ని తీసుకెళ్ళి గౌరవ్ చేతిలో పెట్టాడు. అంటే ఈ క్యాప్ని ఎవరైతే ఇస్తారో వాళ్ళు మాత్రమే ఈ ఐదుగురిలోంచి ఒకళ్ళు ఎలిమినేట్ చేయొచ్చు. క్యాప్ పట్టుకున్న వాళ్ళని ఎలిమినేట్ చేయడం లేదు. క్యాప్ పట్టుకున్న వాళ్ళు వెళ్ళి ఎవరికన్నా క్యాప్ పెడితే, టోపీ హ్యాట్ అది యాక్చువల్గా, క్యాప్ కూడా కాదు, పెడితే వాళ్ళు ఎవరినన్నా ఈ ఐదుగురిలోంచి ఆరుగురిలోంచి ఎలిమినేట్ చేయొచ్చు కెప్టెన్టీ కంటెండర్స్లోంచి. సో గౌరవ్ ఏం చేశాడంటే వెంటనే స్ట్రాంగెస్ట్ ఉన్న వాళ్ళలో నిఖిల్కి స్ట్రాంగెస్ట్ అయితే ఆపోజిట్లో పవన్ కళ్యాణ్ అవుతాడు కాబట్టి పవన్ కళ్యాణ్ వెంటనే అతను ఎలిమినేట్ చేస్తాడు. పవన్ కళ్యాణ్ కూడా చాలా సరదాగా తీసుకున్నాడు దాన్ని. ఆ తర్వాత ఈ ఇమాన్యుల్ చేతికి వచ్చింది. ఇమాన్యుల్ తీసుకెళ్ళి సంజన నెత్తి మీద పెట్టాడు టోపీ. సంజనకి ఏంటి ఇప్పుడు బేసిక్గా చెప్పాలంటే ఇమాన్యుల్ గెలిపించాలని ఉంటుంది కాబట్టి ఇమాన్యుల్ గెలిపించాలనుకుంటే ఉన్నవాళ్ళు ఎవరు, దివ్య, తనూజ, రీతు, ఇమాన్యుల్, నిఖిల్, ఈ ఐదుగురు. మీరే కనుక ఇమాన్యుల్ గెలిపించాలనుకుంటే ఎవరిని తీసేస్తారు, నిఖిల్ని తీసేస్తారు. బట్ నిఖిల్ తీయడం ఆబ్లిగేషన్. సంజనకు నిఖిల్ ఫీల్ అవుతాడని కావచ్చు, దివ్య మీద కోపం కావచ్చు, దివ్యాన్ని తీసేస్తాను అంటది. దివ్యాన్ని ఎట్లా తీస్తావు నువ్వు? దివ్యాన్ని తీసేటువంటి అవకాశం లేదు కదా, దివ్యాన్ని తీసే ఛాన్సే లేదు కదా. ఎందుకంటే దివ్యాన్ని తీసేస్తే నిఖిల్ ఉన్నాడు ఆల్రెడీ అక్కడ. నెక్స్ట్ టైం నిఖిల్ క్యాచ్ పడితే ఇమాన్యుల్ పరిస్థితి ఏంటని మిగతా వాళ్ళు గోల. అసలు మాధురి అయితే ఫుల్ అసలు ఇమాన్యుల్ గెలిపించడానికి తన జీవితాశయం అన్నట్టు నాన్న హడావిడి చేసి చాలా చాలా గొడవ చేసింది. దివ్య కూడా గట్టిగా ఇచ్చింది, చాలా పెద్ద గొడవ అయిన తర్వాత ఇమాన్యుల్ సంజన తల మీద ఉన్నటువంటి హ్యాట్ తీసుకెళ్ళి ఇచ్చేసాడు ఎవరికి, మన మాధురికి కూడా ఇచ్చాడు. బట్ అది చల్లదు. అల్టిమేట్గా దివ్యాన్ని ఇస్తాడు. దివ్య పక్కకి వెళ్ళిపోయింది. మిగిలిన ఎవరు, తనూజ, రీతు, నిఖిల్, ఇమాన్యుల్, ఈ నలుగురు మిగిలారు. అయితే నెక్స్ట్ దాంట్లో కూడా చాలా తెలివిగా ఇక్కడ మాత్రం మెచ్చుకోవాలి ఇమాన్యుల్. అందుకే అతను కెప్టెన్స్ అవడం తప్పలేదు. నిఖిల్ వచ్చి కాళ్ళు దాని మీద పడింది కానీ హ్యాట్ పట్టుకోలేకపోయాడు. అందువల్ల మళ్ళీ ఇమాన్యుల్కి వచ్చింది. ఇమాన్యుల్ ఈసారి తీసుకెళ్ళి మాధురికి ఇచ్చాడు, నిఖిల్కి తీసేసింది. నిఖిల్ తీసేసేటప్పుడు నేను సంజనలో బుర్రలేందని అనుకుంటున్నావా అంది. దానికి సంజన కూడా ఫీల్ అయింది. దానికి మళ్ళీ మాధురి సారీ చెప్పింది. ఆ క్లోజ్ అయిపోయింది అక్కడితో. మళ్ళీ ఈసారి అక్కడ ఎవరు మిగిలారు, రీతు, ఇమాన్యుల్, తనూజ మిగిలారు. మళ్ళీ వెళ్ళి ఇమాన్యుల్ పట్టుకున్నాడు. ఈసారి ఎవరికి ఇస్తాడు ఇమాన్యుల్ అనుకుని అందరూ ఆలోచించే టైంలో చాలా ఇదిగా చెప్పింది మాధురి, ఎవరిని ట్రస్ట్ చేయొద్దు నువ్వు, ఖచ్చితంగా నాకే ఇవ్వు, లేదంటే మళ్ళీ తేడా కొడుతుంది నీకు అని. ఈసారి సంజనాకి ఇచ్చింది. ఎవరికి ఇచ్చాడు అప్పుడు, మాధురికి ఇచ్చాడు. మాధురి చాలా క్లియర్గా తనుజాని ఉంచి రీతుని పక్కన పెట్టింది. ఇంక రీతు పెంచుకోవాలి. రీతు పాయింట్ ఏంటంటే నువ్వు వెళ్ళి డీమన్ పవన్కి ఇస్తే డీమన్ పవన్ తనుజాని తీసేస్తాడు, మన ఇద్దరి మధ్య పడుతుంది కదా అనేది, ఇమాన్యుల్కి రీతుకి పడుతుంది కదా అనేది రీతు పాయింట్. కానీ ఇమాన్యుల్ ఏం ఆలోచిస్తాడు, ఆబ్వియస్లీ తనుజ వీక్ కదా, తనుజ వీక్ అన్నప్పుడు రీతు కంపారిటివ్లీ రీతు స్ట్రాంగ్ తనుజతో. సో అమ్మాయితో పెట్టుకోవాలని ఎందుకు అనుకుంటాడు ఇమాన్యుల్. సో అందుకని వెంటనే మాధురికి ఇచ్చాడు, డిమాండ్ పవన్కి ఇవ్వకుండా. సో తనుజ అండ్ ఇమాన్యుల్ మీద అల్టిమేట్గా ఇమాన్యుల్ హౌస్కి క్యాప్టెన్ అయ్యాడు. ఇది ఈరోజు జరుగుతున్నటువంటి ఎపిసోడ్. ఆ తర్వాత కాసేపటికి ఫెయింట్ అయింది తనుజ, హాస్పిటల్ లోపల తీసుకెళ్ళారు మెడికల్ రూమ్కి. మళ్ళీ కొద్దిసేపటికి వచ్చింది. ఆ తర్వాత తను బాగానే ఉంది. ఆ తర్వాత రమ్యకిను తనకి చాలా గొడవైంది, రమ్యకి మాధురికి. తర్వాత మళ్ళీ చదువుకున్నారు. నైట్కి కళ్యాణ్ అంటే తనుజకి ఎప్పుడైతే ఫెయింట్ అయ్యి హాస్పిటల్కి వెళ్ళిందో లోపలికి మెడికల్ రూమ్లోకి, పవన్ కళ్యాణ్ ఏడ్ చేశాడు. అందరూ కన్సోల్ కూడా చేశారు, చిన్నపిల్లల్లో ఏడుస్తూ వెంటనే. తను మిడ్ నైట్ వచ్చి తనుజతో చెప్తున్నాడు, నేనే నీ గురించి ఆడలేదు, కెప్టెన్సీ కంటెండర్ పోయిందని చెప్పి ఏడ్చానని. అందరికీ తెలుసు ఎందుకు ఏడ్చాడు, తనుజకు కూడా తెలుసు. అయితే ఏమన్నాడంటే, నేను కనుక ఈ వీక్ సేవ్ అయితే నీకు విషయం చెప్తాను అన్నాడు. మరి ఏం చెప్తాడు, మరి ప్రపోజ్ చేస్తాడా లేకపోతే ఇంకేమన్నా చెప్తాడా, నీకోసం ఏడ్చాడని చెప్పి ఊరుకుంటాడు, అసలు ఏం జరగబోతుంది అనేది చూడాలి. ఈ వీక్ ఎలిమినేషన్స్ తర్వాత, ఎలిమినేషన్లో అయితే మనోడైతే లేడు. సో చూడాలి మరి ఏం జరుగుతుందో.